హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం ఒక మిత్రుడు పేరు కుమార్ వచ్చేసి గోదావరి గడి నుండి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటి అని అంటే, సార్ నా పేరు కుమార్, గోదావరి గడి నుంచి, నా వయసు 27 సంవత్సరాలు. పెళ్లి కాకముందు నేను 2-3 అమ్మాయిలతోటి సెక్స్ పార్టిసిపేట్ చేశాను. చాలా బాగుండేది, ఎక్కువ సార్లు చేయగలిగేది, ఎక్కువ సమయం చేయగలిగేది. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 6 నెలలు అవుతుంది. ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, ఎక్కువ సార్లు చేయలేకపోతున్నాను. కారణం ఏంటి? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, లేదా ఏదైనా సమస్యనా నాకు తెలియజేయగలరు? సో కుమార్కే కాకుండా ఈ సమస్య చాలా మందిలో కూడా ఉంది. సహజంగా మ్యారేజ్ ముందు పార్టిసిపేట్ చేయకుండా ఉండే మగవాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు. వాస్తవాలు చెప్పుకుంటే మాత్రం 100లో సుమారుగా 80% మగవాళ్ళు అంటే పెళ్లికి ముందే సెక్స్ పార్టిసిపేషన్ అనేది చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక్కరని చెప్పలేము, ఇక వాళ్ళ ఓపికను బట్టి వాళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. సో నవ్వే జనరేషన్ అలాగే ఉంది, దీంట్లో మనం తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి మ్యారేజ్ కాలేదు కాబట్టి తెలుసుకోవాలి, చేయాలి, ఇంకా ఏదో అనుభూతి పొందాలి అనే ఈ ఆతృతతోటి స్త్రీల గురించి చాలా మంది కూడా ఎక్కువగా ఎమోషనల్ అయిపోయి ఎక్కువగా రతిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో అదంతా బాగానే ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే, భార్యతోటి ఒకే రకంగా రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా మంది కూడా ముఖం కొట్టినట్టుగా అయిపోతూ ఉంటుంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో, 20 రోజులకు ఒకసారో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంట్రెస్ట్ అనేది హెవీగా పెరుగుతూ ఉంటుంది. బట్ ఇంట్లో భార్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే, రెగ్యులర్ పార్టిసిపేషన్ లో రోజుకు 3 సార్లు 4 సార్లు ఇలా పార్టిసిపేట్ చేసి, రోజు ఎప్పుడు ఒకే విధంగా పార్టిసిపేట్ చేస్తూ, ఒకే టైంని ఫాలో అవుతూ, ఒకే యాంగిల్ లో ఫాలో అవుతుండడం వల్ల చాలా మంది కూడా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే చాలా వరకు కూడా ఈ సమస్య ఫేస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, వాళ్ళకి బయట స్త్రీలతో పొందినటువంటి అనుభూతి కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి కోఆపరేషన్ కానివ్వండి, ఇంట్లో భార్యతో సరిగ్గా రాకపోవడం, కంపారిజన్ చేసుకోవడము, ఇలాంటి కంపారిజన్ చేసుకొని అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా లేదు అని, లేదా శరీర ఆకృతి స్త్రీది నచ్చకపోవడం కంపారిజన్ చేసుకున్నప్పుడు, ఇలాంటి సమయాలలో కొంతమందికి విరక్తి లాగా అంటే విముఖత అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే, వాళ్ళు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయలేక, పూర్తి స్థాయిలో దాన్ని అనుభవించలేక, ఉన్నదాంతో సంతృప్తి చెందలేక చాలా మంది మగవాళ్ళు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. అంతే తప్పించి అక్కడికి పోయినప్పుడు బాగానే ఉంటుంది, ఇక్కడికి పోయినప్పుడు ఇలా ఉంటుంది. కొంతమంది మగవాళ్ళు ఎలా ఉంటుందంటే, ఇంట్లో బాధ్యత చాలా అద్భుతంగా ఉంటారు, కానీ బయట స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు భయం వల్ల, టెన్షన్ వల్ల, ఎక్సైట్మెంట్ వల్ల, ఇలాంటి వాటి వల్ల ఫెయిల్ అయి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది, ఇలా చాలా మంది కూడా నాకు ఫోన్ చేశారు కూడా. కాబట్టి మ్యారేజ్ కి ముందు ఎలా ఉన్నదనేది కాదు ఇంపార్టెంట్, మ్యారేజ్ అయిన తర్వాతనే ఎలా ఉంది. ప్రతి దాన్ని కూడా మీకున్న మీ భార్యతో మీకున్న సర్వస్వాన్ని మీరు ఏం చేయాలంటే సాటిస్ఫైడ్ అవ్వడానికే ప్రయత్నించాలి. కానీ బయట దాన్ని కంపేర్ చేయడాలు, బయట వాళ్ళతో పోల్చడాలు, ఆ శరీరాకృతిని ఊహించుకోవడాలు, ఇలాంటివి చేయడం వల్ల మీకు ఇంట్లో ఆసక్తి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని భార్యలో కనుక చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా, ప్రతి టైం మూమెంట్ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది తప్ప వేరే ఏం లేదు. ఒకవేళ నిజంగానే మీకు ఏదైనా సమస్య ఉంది అని అనిపించినట్లయినా, లేదా సైకలాజికల్ గా కానివ్వండి, మెంటల్ పరంగా కానివ్వండి, శారీరకంగా ఏదైనా ఉంది అని అనుకుంటే ఒకసారి నాకు కాల్ చేసి మీ సమస్య నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. దానికి సంబంధించినటువంటి సలహాలని, సూచనల్ని నేను మీకు అందిస్తాను. లేదా మీరు వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా కామెంట్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేయవచ్చు. దాని ద్వారా కూడా నేను చక్కటి పరిష్కారాలు మీకు అందిస్తుంటాను. సో ఫ్రెండ్స్, మీరు కనుక మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ పొందవచ్చును. అంతేకాకుండా మీరు ఫేస్ చేసినటువంటి సమస్యల గురించి వేరే వాళ్ళతో కూడా మీరు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయమని కూడా మీరు సజెస్ట్ చేయవచ్చు. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క వాట్సాప్ లింక్ ఉంటుంది, గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే మరెన్నో అద్భుతమైనటువంటి చిట్కాల గురించి కూడా నేను వాటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చాలా వరకు కూడా అవి చాలా యూస్ఫుల్ గా కూడా ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.